హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 11 విందాం. బెడ్ మీద తల్లి పడేసిన పింకీ ఫోటో ఫ్రేమ్ను చేతుల్లోకి తీసుకుని, నన్ను క్షమించు వెన్నెల, పింకీ కోసం నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తోందంటూ బాధగా పింకీ ఫోటో ఫ్రేమ్ను గుండెలో హత్తుకున్నాడు శౌర్య. ఆ తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన పింకీ తన పక్కనే తండ్రి పడుకుని ఉండడం చూసి డాడీ అంటూ ఆనందంగా శౌర్యను హత్తుకుంది. చిన్నారి పింకీ స్పర్శకు కళ్ళు తెరిచిన శౌర్య, పింకీ తల్లి గుడ్ మార్నింగ్ అన్నాడు ఆమె బుగ్గను కిస్ చేస్తూ. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ శౌర్య బుగ్గను కూడా పింకీ కిస్ చేసింది. లేచి కూర్చున్న శౌర్య కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి, ఈసారి కూడా నీకు మంచి ర్యాంకే వస్తుందా మరి అని అడిగాడు. ఆ మాటకి ష్యూర్ డాడీ, ఈసారి కూడా నేనే క్లాస్ ఫస్ట్ వస్తాను తెలుసా అంది పింకీ గర్వంగా. కూతురు ముఖంలో ఉన్న కాన్ఫిడెన్స్ని చూస్తూ శౌర్య ముచ్చటపడ్డాడు. అంతలో గుడ్ మార్నింగ్ బావా, నీకోసం కాఫీ అంటూ గదిలోకి వచ్చింది అనుని చూసిన పింకీ ముఖం పాలిపోయింది. అది శౌర్య చూపును దాటిపోలేదు. శౌర్య ఒడిలో ఉన్న పింకీ వైపు చూసి తన మనసులో రగిలిపోతూ బయటకు మాత్రం, పింకీ తల్లి నీకోసం పాలు తీసుకొచ్చాను, నువ్వు చకచకాయి పాలు తాగేస్తే మెయిడ్ వచ్చి నేను స్కూల్కి రెడీ చేస్తుందని చెప్పింది. పింకీకి ఆ పాలు తాగాలని లేదు. అయినా చాముండి మధ్యకాలంలో పింకీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఏం చెప్తే చేయకపోతే తను బోర్డింగ్ స్కూల్కి పంపించేస్తానని. అందుకే మారు మాట్లాడకుండా ఇచ్చిన గ్లాస్ పుచ్చుకుని నోట్లో పెట్టుకుంది. ఆ పాలు తనకు నచ్చలేదు. నచ్చకపోయినా పాలను గడగడా తాగేసి ఖాళీ గ్లాసును చేతిలో పెట్టింది పింకీ. అది చూసిన దీనికి అత్తయ్య ఇచ్చిన వార్నింగ్ బాగానే గుర్తుంది, అందుకే పాలల్లో చక్కెరకు బదులు ఉప్పు వేసినా నోరెత్తకుండా గటగడా తాగేసిందనుకుంది. కానీ బయటకు మాత్రం, మా పింకీ తల్లి బంగారం, ఇక డాడీ ఒళ్ళో కూర్చుంది చాలు, వెళ్ళి స్నానం చేసిరాపో అంది శౌర్య ఒళ్ళో నుండి కిందకి దింపుతూ. పింకీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. పింకీ వెళ్ళిపోవడంతో, ఇదిగో బావా నీకోసం కాఫీ, నువ్వు కూడా ఈ కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్దు అంది కాఫీ కప్ అందిస్తూ. అందిస్తున్న కాఫీ కప్ను చేత్తో విసిరికొట్టి, డోంట్ డేర్, నేనేమీ పింకీని కాదు నీ వేషాలు తెలుసుకోలేకపోవడానికి. నువ్వేంటో నాకు బాగా తెలుసు, ఇంకోసారి నా ముందు ప్రేమలో అలకబోయకు. అంతేకాదు, నీ లిమిట్స్ నువ్వు తెలుసుకుని మసులుకుంటే నీకే మంచిదంటూ బెడ్ మీద నుంచి లేచి తన గదివైపు వెళ్ళిపోయాడు శౌర్య. వెళ్తున్న శౌర్య వైపే చూస్తూ, ఇప్పుడు నీ కూతుని ఎలా నా చెప్పు చేతుల్లో పెట్టుకున్నానో, రేపు పెళ్ళయ్యాక నిన్ను కూడా అలానే నా చెప్పు చేతుల్లో పెట్టుకోకపోతే నా పేరు అనూయే కాదనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది గదిలోకి వెళ్ళిన శౌర్య చిరాగ్గా వాష్రూంలోకి వెళ్ళి షవర్ చేశాడు. షవర్ నుండి చల్లటి నీళ్లు తల నుండి కిందకి జారుతుంటే ఎందుకో ఒక్కసారిగా నిన్నటి ముద్దు సీన్ గుర్తొచ్చింది. మధు ఎర్రటి పెదవులను తాను అందుకున్న మొదటి క్షణాన వాటి తాలూకా స్పర్శ తనకి ఇంకా గుర్తుంది. మృదువైన పూరెక్కల మాదిరుందా స్పర్శ. వాటి రుచిని కూడా ఇంకా తన పెదవులు స్మరించుకుంటూ ఉన్నాయి. ఒక్క క్షణం కళ్ళు విప్పిన శౌర్య, ఇదేంటి నాకు ఇలా అనిపిస్తోంది, లేదు జరిగిన విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిదనుకుంటూ త్వరగా స్నానం పూర్తి చేసి గదిలోకి వచ్చాడు. శౌర్య గదిలోకి వచ్చేసరికి ఆ గదిలో ఉంది. ఆమెను చూస్తూనే బయటకు పో అని గట్టిగా అరిచాడు శౌర్య. అదేంటి, నువ్వు తడితలతో వస్తే నీ తలను తుడవడానికి నేను టవల్తో రెడీగా ఉంటే నన్ను బయటకు పోమని చెప్తున్నావేంటి, అయినా అలా తడితలతో ఉంటే నీకు జలుబు చేస్తుంది, ఇలా రా బావా తల తుడుస్తాను అంది కులుకుతూ. నీకొకసారి చెప్తే అర్థం కాదా, బయటకు పో అంటూ చేతిని పట్టుకుని గది బయటకు బరబరా ఈడ్చుకెళ్తున్నట్టు లాక్కుని వెళ్ళి ఆమెను గది బయట వదిలి ఆమె ముఖం మీదే డోర్ వేసేశాడు. దానితో కోపంగా తలుపు మీద 4 సార్లు బాది, నీ పని ఇప్పుడు కాదు రేపు పెళ్ళయ్యాక చెప్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనును బయటకు తోసేసి డోర్ వేసుకుని అద్దం ముందు నిలబడి అద్దంలో తాను చూసుకుంటూ ఉన్న శౌర్య కళ్ళకి మధును కిస్ చేయడం కనిపించింది. వెంటనే కళ్ళను ఒక్కసారిగా మూసి తెరిచాడు.
విచిత్రంగా తన కళ్ళకిప్పుడు అద్దంలో తను మాత్రమే కనబడుతున్నాడు. దాంతో అమ్మయ్య అనుకుని వెనక్కి తిరిగిన శౌర్యకు సిగ్గుపడుతూ లిఫ్ట్ వద్ద నిలబడిన మధు కనపడేసరికి మళ్ళీ తన కళ్ళను తానే నమ్మలేక కళ్ళు నిలుముకుని చూశాడు. ఈసారి మధు అక్కడ లేదు. దాంతో పిచ్చిపట్టిన వాళ్ళ వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఒక పక్క అను, మరో పక్కే మధు, అసలు నాకేం జరుగుతోంది అని అరుస్తూ టేబుల్ మీద ఉన్న వాజును తీసి నేలకేసి కొట్టాడు. అంతటితో కాస్త రిలాక్స్డ్గా అనిపించడంతో ఊపిని భారంగా తీసి వదిలి వెళ్ళి కబోర్డ్ నుండి డ్రెస్ తీసుకుని తెచ్చుకొని తను రెడీ అయ్యే పనిలో పడ్డాడు శౌర్య. శౌర్య రెడీ అవుతుంటే డోర్ కొట్టిన చప్పుడైంది. దాంతో అటుగా చూస్తూ కమిన్ అన్నాడు. డోర్ తోసుకుంటూ వీల్ చైర్లో లోపలికి వచ్చింది భాగ్యలక్ష్మి. ఆమెను చూస్తూనే నానమ్మ అంటూ ఎదురు వెళ్ళి మీరెందుకు వచ్చారు, కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అంటూ ఆమెను లోపలికి తీసుకొచ్చి ఆమె పక్కన బెడ్ మీద కూర్చున్నాడు. శౌర్య చేతిని చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ ఇప్పుడు నా మనవడు ఈ దేశంలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మరి వాడికి ఈ నానమ్మతో మాట్లాడే సమయం చిక్కడం లేదు, అందుకే ఈ నానమ్మే మనవడి గదికి వచ్చిందని నవ్వేసింది భాగ్యలక్ష్మి. ఆ మాటకి అదేం లేదు నానమ్మ, నేను ఎంత ఎత్తుకి ఎదిగినా ఎప్పటికీ నీ శౌర్యనే అన్నాడు ప్రేమగా ఆమె చేతిని చెంపకాంచుకుని. సంతోషం నాయనా అంటూ శౌర్య నిన్న ప్రశ్న అడగొచ్చా అని అందావిడ. అడగండి నానమ్మ అన్నాడు శౌర్య. అది నువ్వు అనువును పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని మీ అమ్మ చెప్తోంది, అది నిజమేనా అని అడిగింది ఆవిడ కళ్ళద్దాలు సరిచేసుకుంటూ. అమ్మ చెప్పిందంటే అది నిజమే అయి ఉంటుంది నానమ్మ అన్నాడు శౌర్య కాస్త నెమ్మదిగా. ఆ మాటకి శౌర్య వైపు ఒకసారి చూసిన ఆవిడ మీ అమ్మ చెప్పిన మాట నిజమా అబద్ధమా అనేది నీ సమాధానంతోనే నాకు అర్థమవుతోంది, కానీ నేను ఒకటి చెప్తాను విన్నానా అంటూ శౌర్య చేతిని అతని గుండెల మీద ఉంచి ఇక్కడ ఏం చెబితే అదే చెయ్యి, అదే నీకు మంచిదని చెప్పి వీల్ చైర్ని తోసుకుంటూ బయటకు వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్తున్న నానమ్మ వైపే చూస్తూ ఉండిపోయాడు శౌర్య. శౌర్య ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేసరికి అందరూ సీట్ల నుండి లేచి నిలబడి అతను విష్ చేస్తున్నారు. శౌర్య వాళ్ళందరినీ తిరిగి విష్ చేస్తూ తనకి తెలియకుండానే మధు డెస్క్ వైపు చూశాడు. కానీ ఆమె తన డెస్క్ వద్ద లేకపోవడం చూసి అసహనంగా నిన్న అంత జరిగినా తను ఇంకా ఆఫీస్కి రాలేదా అనుకుంటుండగా ఏదో ఫైల్ తిరిగేస్తూ అకౌంట్ సెక్షన్ నుండి తన డెస్క్ దగ్గరకు వస్తూ కనిపించింది మధు. అది చూసిన శౌర్య నాట్ బ్యాడ్ అనుకుని తన క్యాబిన్ వైపు వెళ్ళిపోయాడు. కానీ అదేమీ పట్టించుకొని మధు తన సీట్లో కూర్చుని చేతిలోని ఫైల్ని చెక్ చేస్తోంది. క్యాబిన్లోకి వెళ్ళిన శౌర్య తన సీట్లో కూర్చుని ముందున్న ల్యాప్టాప్లో సీసీ కెమెరాలు ఓపెన్ చేసి మధు డెస్క్ వైపు జూమ్ చేశాడు. మధు 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అయినట్టుగా శ్రద్ధగా ఫైల్ను చెక్ చేసే పనిలో బిజీగా ఉంది. అది చూసిన శౌర్య పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. అంతలో మే కమిన్ సార్ అంటూ పార్వతీశం డోర్ బయట నుండి అడగడంతో కమిన్ అంటూ ల్యాప్టాప్ మూసేశాడు శౌర్య. అది సార్, మీకు 11 గంటలకు విక్రమ్ అండ్ కో కంపెనీతో మీటింగ్ ఉంది, దాని తాలూకా ఫైల్ అంటూ శౌర్య ముందుంచాడు. ఆ ఫైల్ని చెక్ చేస్తూ నాతో మీటింగ్కి ఎవరు వస్తున్నారు అని అడిగాడు శౌర్య. అది మన పార్థు వస్తున్నాడు సార్ అన్న పార్వతీశంతో వద్దు, మధున్ నాతో మీటింగ్కి రమ్మని చెప్పండి, ఇక మీరు వెళ్ళొచ్చని చెప్పి ఫైల్ చూసే పనిలో నిమగ్నమయ్యాడు శౌర్య. అది సార్ అంటూ పార్వతీశం ఏదో చెప్పాలనుకుని చెప్పకుండానే ఎస్ సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.